ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎంపికలో కీలక సమీకరణాలు చోటు చేసుకున్నాయి. చివరి నిమిషం వరకు రేసులో ఉన్న మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ దక్కలేదు. రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో రాధకు చంద్రబాబు కీలక హామీ ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతుంది. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి 3 పార్టీల్లోకి ముఖ్యులకు పదవులపైన హామీలు ఇచ్చారు. ఇప్పటికి 2 జాబితాలను ప్రకటించారు. 3వ లిస్టు పైన కసరత్తు జరుగుతుంది. ఇటు రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులపైన పలువురు ఆశలు పెట్టుకున్నారు. 3 రాజ్యసభ స్థానాలకు తాజాగా 3 అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు దక్కగా మిగిలిన 2 స్థానాలు టీడీపీ నుంచి 2 ఎంపిక చేశారు. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి నుంచి 3 రాజ్యసభ సభ్యుల ఎంపికలో కీలక సమీకరణాలు చోటు చేసుకున్నాయి. చివరి నిమిషం వరకు రేసులో ఉన్న మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ దక్కలేదు. రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో రాధకు చంద్రబాబు కీలక హామీ ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతుంది. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి 3 పార్టీలోని ముఖ్యులను పదవులపైన హామీలు ఇచ్చారు. ఇప్పటికీ 2 జాబితాలను ప్రకటించారు. ఇక 3వ లిస్టు పైన కసరత్తు జరుగుతుంది. ఇటు రాజ్యసభ ఎమ్మెల్సీ పదవులపైన పలువురు ఆశలు పెట్టుకున్నారు. ఇక 3 రాజ్యసభ స్థానాలకు తాజాగా 3 అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు దక్కగా మిగిలిన 2 స్థానాలు టీడీపీ నుంచి 2 ఎంపిక చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో